అలాగేనండి ఇప్పుడు హైరైజ్ బిల్డింగ్లో మనం చూస్తూ ఉంటే మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. బెడ్రూమ్ నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ ఉందని మనం కొనేస్తాం. కానీ ఆ మాస్టర్ బెడ్రూమ్కి ఏం చేస్తారు అంటే దక్షిణ వైపు కానీ పడమర వైపు కానీ ఒక బాల్కాన్ని ఇచ్చేసి అక్కడ డోర్ ఇచ్చేస్తారు. ఒక 4000 ఎస్ఎఫ్టీ కావచ్చు, 2000 ఎస్ఎఫ్టీ కావచ్చు. ఎప్పుడైనా మాస్టర్ బెడ్రూమ్కి బాల్కానీస్ ఉండకూడదు బయటికి రావడానికి. అలాగే కొన్ని హైరేజ్ బిల్డింగ్లు ఏంటంటే వ్యూ అండి, పక్కన ఇక్కడ లేకున్నా కానీ ఏదైనా కొండలు గుట్టలు కానీ ఒక అందమైన ప్రదేశం ఉంటే మాస్టర్ బెడ్రూమ్ మొత్తం గ్లాస్తో కట్టేస్తారండి. గ్లాస్ అండి. ఇప్పుడు పక్కన అంటే మనకు దక్షిణం కానీ ఆగ్నేయం కానీ ఇటు పడమర కానీ పశ్చిమ వాయుం కానీ అక్కడ ఏం జరుగుతుంది, 9 ఇంచెస్ వాల్తో మందం కట్టేస్తారు. ఇక్కడ గ్లాసు సరైన లోడ్ అనేది బరువు లేక కూడా నైరుతిలో అది కూడా వాస్తుదోషము. అక్కడి బయట నుంచి గాలి వెళ్తురు కాకుండా నడక బాల్కానికి వచ్చి ఆ వ్యూ చూడడం కూడా ఒక వాస్తుదోషము. నైరుతి ఎప్పుడు కూడా చీకటిగానే ఉండాలి. నైరుతిలో పడక గది మాత్రమే ఉండాలి. నైరుతిలో ధనగారం ధాన్యగారమే ఉండాలి. నైరుతికి అధిపతి నీరుతి. నీరుతి వాహనం ఒక శవము. శవం లాంటి నిద్ర ఇచ్చే రూమ్ కానీ పీడికలలు ఇచ్చే మాస్టర్ బెడ్రూమ్గా మనం తయారు చేసుకోకూడదు. మంచి కొలతలతో మంచి ఇంటీరియర్తో మనం కట్టుకుంటున్నాం కానీ ఒక్కసారి వాస్తుపరంగా కూడా మనం ఆలోచన చేయాలన్నమాట. కర్టన్స్ వేసుకుంటాం, చీకటి అవుతుంది, కానీ వాల్ కంటిన్యూ అనేది సరైన బరువు రావాలన్నమాట. నైరుతి నుంచి బరువు అనేది మనకు రావాలి. వాల్ కూడా సెక్యూరిటీ అనమాట. నైరుతులు ఎంత మందపు వాల్ ఉంటే అంత బలం అనేది ఉంటుంది. వాస్తవానికి మేము ఒకటి అంటామండి, 4 దిక్కులు కంపల్సరీ 9 ఇంచెస్ మెయింటైన్ చేయాలండి. లేదంటే 4 దిక్కులు 4 ఇంచెస్ మెయింటైన్ మనం చేయాలన్నమాట. అలా కాకుండా చాలా వరకు ఏం చేస్తారంటే దక్షిణ పడమర బాగా మందం ఉండాలని 9 ఇంచెస్ కట్టి తూర్పు 4 ఇంచెస్ అలా కట్టకూడదు. మళ్ళీ ఏదైనా ఒకటే మెయింటైన్ 4 దిక్కులు ఉండాలన్నమాట. అలాగే ఇప్పుడు హైరేజ్ బిల్డింగ్ ఇందాక చెప్పినట్టు టోటల్ పార్ట్ అంతా గ్లాస్ పెట్టేస్తున్నారండి చూడ్డానికి. కానీ ఆ ఇంట్లో పోతే నిద్ర లేక ఎన్నో సమస్యలతో బాధపడుతుంటారు. బాల్కనీ పడమర పశ్చిమ నైరుతి నడక బయటికి వెళ్ళకూడదు, అది దోషం అండి. అలాగే చూస్తే నైరుతిలో వాష్రూమ్స్ ఉంటాయి. పొద్దున్న లేవగానే నైరుతి నడక నడవదు. పొద్దున్న లేస్తే మనం ఈశాన్య నడక నడవాలి. 4 అడుగులు ఈశాన్యానికి వెళ్ళాలన్నమాట. అలా మనం వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఈశ్వరుడి అనుగ్రహం ఉంటుంది. ఈశ్వరుని చుట్టూ నవగ్రహాలు ఉంటాయి, ఈశ్వరుడి చుట్టూ అష్టదిక్పాలకులు ఉంటారు, ఆయన చుట్టూ పంచభూతాలు ఉంటాయి. ఈశ్వరుడు అనుగ్రహం ఉంటే అందరి అనుగ్రహం మనకు ఉన్నట్టే కదా. అలా కాకుండా మీరు డైరెక్ట్ నైరుతిలో వాష్రూమ్ కట్టుకొని డైరెక్ట్ పొద్దున్న లేవని నైరుతి నడక నడుస్తా అంటే నైరుతి ఏంటిది, ఒక రాక్షస స్థానం అనమాట. రాక్షస స్థానం. ఆ రాక్షస స్థానం ఏంటిది, ఆ రాక్షసుడికి మనం ధనం ధాన్యం ఉపజేపుతాం, ఆయనే భద్రంగా ఉంచుతాడు. అలా కాకుండా అక్కడ వాష్రూమ్స్ కట్టినప్పుడు ఏంటంటే చెడు ఫలితాలు ఉంటాయి. అందుకని మాస్టర్ బెడ్రూమ్లో ఎప్పుడు కూడా అతిపెద్ద వెంటిలేషన్ చూసుకోవద్దండి. మాస్టర్ బెడ్రూమ్లో దక్షిణ వైపు కానీ పశ్చిమ వైపు కానీ వచ్చే స్థానంలో 1/3 3 భాగాలు చేసినాడు. ఒక భాగాన్ని నుంచి మాత్రమే బ్రైట్నెస్ రావాలి. అది గ్లాస్ ద్వారా కావచ్చు, విండో ద్వారా కావచ్చు. మనకు ఆ విధంగా ఉన్నప్పుడు మంచి సత్ఫలితాలు వస్తాయి.